सरस्वती नमस्सुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रा विशालाक्ष्मी पद्मकेसरवर्णिनी नित्यां पद्मालया देवीं सां मा पातु सरस्वतीं भगवती निश्चेषजाढ्यापहाम्। सरस्वती नमस्सुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रा विशालाक्ष्मी पद्मकेसरवर्णिनी नित्यां पद्मालया देवीं सां मा पातु सरस्वतीं भगवती निश्चेषजाढ्यापहाम्। హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వసుదేవ కుటుంబం. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముందుగా వసుదేవ కుటుంబ తరపు నుంచి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి. ఆ తల్లి సరస్వతీదేవి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి తప్పనిసరిగా సరస్వతి మంత్రాన్ని అనేది చదువుకొని మనకు జ్ఞానాన్ని విద్యను ప్రసాదించాలని ఆ తల్లిని వేడుకుందాం. జ్ఞానమూర్తి మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు వచ్చేసి వసుదేవ కుటుంబంలో ఒక మంచి టేస్టీ డిలీషియస్ లంచ్ అన్నమాట. ఈ రోజు వచ్చేసి గార్లిక్ లచ్చా పరాఠా ఉంటుంది. మరి ఆ గార్లిక్ లచ్చా పరాఠా ఎలా చేయాలో చూసేద్దామా? మరి రండి కిచెన్కి వెళ్దాం. ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి. నేను గోధుమ పిండి వచ్చేసి తగినంత తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్. దీన్ని బాగా కలపాలండి. సాల్ట్ ఆయిల్ రెండు కలిసేలాగా కలుపుకొని రెడీ చేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. గాజులు నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. కొంచెం ఈ గాజులు ఇబ్బంది పెట్టకుండా ఒక మంచి ఐడియా వేశాను. ఇదిగోండి, ఇక్కడ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను కదా. ఈ రబ్బర్ బ్యాండ్ ఇలా చేతికి అనుకొని గాజులు ఇలా పైకి అనుకుంటే ఇక పిండి పిసికేటప్పుడు ఇబ్బంది రాకుండా ఉంటుందండి. బాగుంది కదా? నచ్చింది ఐడియా? ఇదిగోండి, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. పిండి అంతా గాజులకు అంటుకొని పోతుంది. అలా కాకుండా చూడండి, గాజులు ముందుకే రావన్నమాట. మీకు కూడా నచ్చితే ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. ఏం చేద్దాం, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వక తప్పదండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే పరాఠా అంత బాగా వస్తుంది. ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని బాగా చేసుకోవాలి కనుక ముందుగా పిండిని ఇలా నీట్గా చేతుల సహాయంతో చేసుకోవడమే. ఈ విధంగా పిండిని పిసికేసుకొని రెడీ చేసుకోవాలి. చూడండి, గాజులు ముందుకే రాలేదు. మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి టిప్పు. ఇక పిండి అయితే పిసికేసుకొని రెడీ చేసుకున్నాను. ఈ పిండి మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇక రెడీ అయితే అయిపోయింది. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అప్లై చేసుకొని ఉంచుకుంటే పిండి బాగా మెత్తగా వస్తుందండి. టైట్గా మూత పెట్టేసుకోండి. ఈ విధంగా రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని ఈలోపు ఇందులోకి కర్రీ కావాలి కదా, వెజ్జీస్ తయారు చేసుకుందాం మనము. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా తీసుకోండి. అన్ని రకాల వెజిటేబుల్స్ తోటి ఈరోజు కర్రీ చేయబోతున్నా. నా దగ్గర కొంచెం కొంచెంగా వెజిటేబుల్స్ అన్నీ మిగిలిపోయాయండి. అందుకు నేను ఇలా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఇదిగోండి, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, ఇవి బంగాళదుంప కూడా తీసుకున్నాను. మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా అన్నీ కలిపి కూర చేసుకోవచ్చండి. ఇదిగోండి, కొంచెం పాల చుక్క వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బంగాళదుంప రెడీ చేసుకున్నాను. కొత్తిమీర కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను.
క్యాలీఫ్లవర్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవరు స్మెల్ రాకుండా ఉండడం కోసం నేను కొంచెంగా వేడి చేయడం కోసం ఇలా నేను ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని క్యాలీఫ్లవర్ని ఉడికించుకుంటానండి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఆ క్యాలీఫ్లవర్లో ఉన్న స్మెల్ కూడా పోతుందండి. అందుకు జస్ట్ ఒక్క పొంగు వస్తే చాలు, ఆ స్మెల్ పోతుంది, క్యాలీఫ్లవర్ కూడా మంచి రుచి వస్తుందన్నమాట కర్రీలో. ఇక ఆలోపు నేను పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇక తాలింపు వేయడం కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇక ఈ 4 వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేడయ్యాక ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వస్తాను. ఇదిగోండి, ఒక్క పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ కర్రీ లీవ్స్ కూడా, కరివేపాకు ఇలా ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందండి. ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలోపు క్యాలీఫ్లవర్ అయితే ఉడికి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకుందాము. ఇదిగోండి, ఈ మాత్రం వేడెక్కితే చాలన్నమాట. ఇక ఈ వాటర్ని వంపేసుకొని మనం క్యాలీఫ్లవర్ పక్కకు తీసేసుకోవడమే, అంతే. ఇక పోపులో కూడా ఆనియన్స్ తర్వాత టమోటాస్ కూడా ఒక 2 టమోటాస్ తీసుకున్నాను, సన్నగా తరిగి తాలింపులోనే వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల టమోటా అనేది మెత్తబడుతుంది, త్వరగా ఉడుకుతుందన్నమాట. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు, 1 టీ స్పూను, 1 టీ స్పూను సాల్ట్, ఈ 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలి. ఇందులో వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ అయితే నేను ఇప్పుడు వేయట్లేదు, ఓన్లీ క్యారెట్, క్యాప్సికము, బీన్స్, ఆలు ఈ 4 మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా కలిపేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మరొక్కసారి ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ అల్లం తీసుకున్నానండి, కొంచెము అల్లము, వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకోవడం కోసం చిన్న అల్లం ముక్కను తీసుకున్నాను. ఇలా అల్లం తరిగేసుకున్న తర్వాత ఇదిగోండి, వెల్లుల్లి కూడా ఒక 10 రెబ్బలు వెల్లుల్లి కూడా తీసుకొని ఇవి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా అల్లం వెల్లుల్లి దంచుకుంటే, మిక్సీకి వేసుకునే కంటే నేను ఇలా అప్పుడప్పుడు దంచుతాను. కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా దంచేసుకున్నాను. ఇది దంచి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఈ మాత్రం ఉంటే చాలు. ఆలోపు కర్రీ ఉడికిందో లేదో చూద్దాము. కర్రీ అయితే మ్యాక్సిమం ఫ్రై అయింది ఆయిల్లో. ఇక ఇందులో మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వేసుకొని ఆ తర్వాత ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ అది కొంచెం ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఒకసారి అంతా కలబెట్టుకోవాలి. ఇలా నీట్గా అన్ని వెజ్జీస్ కలిసిపోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కొంచెం క్యాలీఫ్లవర్ కూడా ఉడికేలాగా రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, క్యాలీఫ్లవర్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం కారం వేసుకుందాము.
ఒక 2 స్పూన్ కారం వేసుకుంటాను. ఇదిగోండి, ఇక ఇలా కారం వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటాను. 1 టీ స్పూను గరం మసాలా. ఆ తర్వాత టేస్టీ ట్విస్ట్ కోసం ట్విస్ట్ మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను. అది వేసుకుంటే కొంచెం బాగా ఫ్లేవర్ ఉంటుందండి. అందుకు ఇలా వేసుకొని ఈ కారము అంతా పట్టేలాగా కలిపేసుకోవడమే. కలిపేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి నేను. ఎందుకంటే కొంచెం పులుసు కూర లిక్విడ్ లాగా ఉండాలి కనుక నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకొని మూత పెట్టుకుంటానండి. మూత పెట్టుకుని ఉడికించుకుంటే కర్రీ బాగా త్వరగా ఉడుకుతుంది. 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి. కొంచెం కర్రీని బాగా కలిపేసుకోవాలి. దబ్బ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ అయితే సరిపోయినట్లేదు. నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో అయితే నేను 1 స్పూన్ వేసాను అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి 1.5 స్పూన్ వేసుకొని కలిపేసుకుంటాను. ఆ తర్వాత దబ్బ కూడా ఉడకలేదు. ఇక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటాను. 10 మినిట్స్ అయింది. ఇక ఒకసారి కలబెట్టేసుకొని చెక్ చేసుకోవాలి ముక్కలు ఉడికేయలేదో. దబ్బ అయితే ఉడికింది. ఇప్పుడు కొంచెం థిక్నెస్ కోసం పప్పుల పొడి యాడ్ చేసుకుంటానండి. ఇక్కడ నేను పప్పుల పొడి తీసుకుంటున్నాను. పప్పుల పొడి ప్లెయిన్ అండి, ఏమి కారము ఉప్పు యాడ్ చేయలేదు. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, అంతేనండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం కలిసిపోయేలాగా. కొంచెం లిక్విడ్ ఎక్కువ ఉంది కదా, దానికోసం పప్పుల పొడి యాడ్ చేస్తే లిక్విడ్ అనేది థిక్గా వస్తుంది. కర్రీ అనేది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అందుకు పప్పుల పొడి యాడ్ చేశాను. ఇక ఫైనల్గా కొత్తిమీర చాప్ చేసుకొని వేసుకుంటున్నాను గార్నిష్ కోసము. స్టవ్ ఆఫ్ చేశాకనే కొత్తిమీర వేసుకొని కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక లచ్చా పరాటా కోసం గార్లిక్ తీసుకున్నానండి. ఇగోండి, వెల్లుల్లి నీట్గా దాదాపు 3 వెల్లుల్లి గడ్డల్ని తీసుకున్నానండి. ఇలా చాపర్లో వేసి, అంటే నేను సన్నగా తరిగేంత టైం ఉండదు కదా, అందుకు ఈ చాపర్లో వేస్తే చాలా సన్నగా వస్తాయండి. ఇదిగోండి, మనకి మంచి ఆయుధం అన్నమాట కిచెన్లో. ఇలా చాపర్లో వేసుకొని చూడండి ఎంత సన్నగా వస్తాయో గార్లిక్. మనకి కనీసం 1 అవర్ పడుతుంది ఈ గార్లిక్ అంత సన్నగా చాపింగ్ చేయాలంటే. అందుకు ఇలా నేను చాపర్లో వేసాను, చూసారా. ఇక కొత్తిమీరను కూడా ఇందులో వేసుకుంటున్నాను. కొత్తిమీర చాలా ఫ్లేవర్ వస్తుందండి. ఒట్టి గార్లిక్ వేసుకోకుండా దానికి కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది లచ్చా పరాటా. చాలా టేస్ట్ అనిపిస్తుందండి. కొత్తిమీర కూడా ఇలా వేసుకొని దీన్ని కూడా చాపింగ్ చేసుకోవాలండి. ఇలా చాపింగ్ చేసుకోవడం వల్ల మనకు 2 సమానంగా కలిసిపోతాయి. ఇదిగోండి, ఇలా మూత పెట్టి చాప్ చేసుకోవడమే. చూసారా ఎంత సన్నగా వచ్చిందో. ఇంత సన్నగా మనం తరగలుగుతామండి, ఎంత టైం పడుతుంది. ఇక ఇది ఒక బౌల్కి తీసుకుంటున్నాను. ఇలా బౌల్కి తీసుకొని రెడీ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల బైండింగ్ లాగా ఉపయోగపడుతుందండి. వెల్లుల్లి, కొత్తిమీర, సాల్ట్ ఈ 3 కలిసేదానికి నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటే పరాఠా మీద నీట్గా సెట్ అయి కూర్చుంటుంది అనమాట. అందుకోసము నేను
ఒక స్పూన్ కానీ మీకు కావాలంటే 1.5 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పరాటా మీద పూసే ముందు మనం ఎలాగో నూనె వేస్తాం కనుక అది కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్నాము. ఇక పరాటా చేసుకుందాం పదండి. పరాటా పిండి చాలా బాగా మెత్తగా అయిందండి. ఒకసారి దీన్ని మళ్ళీ బాగా మెత్తగా ఇలా స్మాష్ చేయాలండి. ఎంత బాగా స్మాష్ చేస్తే అంత మంచి లేయర్స్ వస్తాయన్నమాట. అందుకు చూసారా పిండి ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. పిండి పిసికే విధానంలోనే మనం పరాటా బాగా నీట్గా తయారవుతుంది. ఇక దీన్ని చిన్న చిన్నగా ఉండలు తయారు చేసుకుందాం. మనకు ఎంత సైజు కావాలో అంత సైజు తయారు చేసి పెట్టుకుందాం. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇదిగోండి నా చేతిలో ఇలా పెట్టుకొని ట్విస్ట్ చేసి మళ్ళీ రౌండ్ చేస్తున్నా. ఈ విధంగా రెడీ ఉంచుకోవాలండి పిండిని. ఇక ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కింద బండ మీద రాసుకొని ఆ తర్వాత ఈ విధంగా నొక్కుకోవాలండి. ఆయిల్ 2 పక్కల అప్లై చేసుకొని ఇలా కర్రతోటి చపాతీని పాముకోవడం. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఎంత పతలా కావాలంటే అంత పతలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా దీనికి పొడి పిండి డస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ వేస్తేనే లచ్చా పరాటా చాలా బాగా వస్తుంది. ఇంతవరకు అయింది కదా. ఇక దీని మీద మనం ఇందనక గార్లిక్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్పూన్ సహాయంతో మొత్తం పరాటా మీద అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం కటింగ్ చేసుకుంటున్నా కూడా ప్రతి లేయర్కి గార్లిక్ అనేది పట్టుకుంటుందన్నమాట. అందుకు చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇక్కడ చాకు తీసుకుంటున్నాను. ఈ చాకుతోటి ఇలా గీతలు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. అంటే మీరు చిన్న చిన్న లేయర్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా లేయర్స్ కట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. పరాఠాకి ఇలా లేయర్స్ కట్ చేసుకుంటే లచ్చాలన్నీ బాగా వస్తాయన్నమాట. పొరలు పొరలు పరాఠా ఉంటుంది. ఈ విధంగా నేను అన్నీ ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకుంటాను. పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా, అందుకు కదలకుండా అలా చేయి పెట్టుకొని మనము రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి. ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక్కొక్క లేయర్ మీద ఇలా అలా రెడీ చేసుకుంటూ రావాలి. లేయర్ మీద లేయర్ రావాలి. చూడండి, కొంచెం గమనించండి దగ్గరగా. ఇలా లేయర్ మీద లేయర్ ఆ విధంగా వస్తే ప్రతి పాయలకి వెల్లుల్లి అంటుకుంటుంది. ఇక అలా రెడీ చేసుకున్నాం కదా, దీన్ని మొత్తంగా పట్టుకొని అన్ని లేయర్స్ని ఇలా రోల్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా రోల్ చేసుకొని రౌండ్గా రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని చేత్తో ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అంటే లేయర్స్ బయటికి రాకుండా, ఆ మసాలా అనేది బయటికి రాకుండా ఉంటుంది. దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేత్తోనే దీన్ని కొంచెం ముందు స్ప్రెడ్ చేయాలి. ఇది సెట్ అయిన తర్వాత ఇలా తిప్పేసి ఇటు సైడ్ కూడా రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా బేలంతో ఇలా మనము రుద్దడమే. గట్టిగా రుద్దితే లేయర్స్ అన్నీ ఊడొస్తాయి. కొంచెం కేర్ఫుల్గా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. రెడీ అయిపోయింది కదా. ఇక పెనం మీద వేసుకుందాము. పెనం అయితే ఆల్రెడీ హీట్ అయింది. ఈ విధంగా తీసుకున్నానండి. ఇక పెనం మీద ఈ విధంగా స్ప్రెడ్ చేయడమే. మీడియం టు లో ఫ్లేమ్ ముందుంచుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పరాఠా అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది కదా, దీని మీద కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి.
ముందు కార్నర్స్లో వేసుకుంటే బాగా కాలుతుంది. ఆ తర్వాత పైన కూడా వేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కదుపుకొని తిప్పేసుకోవాలి. పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ కొంచెం కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో లేయర్స్ అనేది ఉడకకుండా ఉంటాయి కనుక కొంచెం ప్రెస్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. అలా ప్రెస్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. రెండు పక్కల సమానంగా కాల్చుకోవాలి. ఇలా తిప్పేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే పరాఠా నీట్గా కాలుతుందండి. ఇక పరాఠా అయితే మంచి కలర్ వచ్చేసింది, బాగా ఫ్రై అయ్యింది. ఇక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా కనిపించిందో. ఇదే విధంగా రెండో పరాటా కూడా రెడీ చేస్తున్నాను. ఇదే విధంగా మనకు కావాల్సినంత పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో గార్లిక్ పేస్ట్ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. కొంచెం ఆయిల్ వేసుకొని దానికి బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అదే విధంగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర కటర్ రోల్ ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు. నేనైతే చాకుతోనే కట్ చేస్తున్నాను. ఇలా పట్టుకొని లేయర్స్ కిందికి ఊడి రాకుండా కొంచెం కొంచెంగా లేయర్స్ కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కదా, ఏమాత్రం తగ్గకూడదు మరి రెస్టారెంట్కి. అందుకు సూపర్గా ఉంటుంది గార్లిక్ లచ్చా పరాఠా. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇదిగోండి లేయర్స్ 1 by 1 లేయర్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. అలా ఫోల్డ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి రౌండ్గా. లేయర్స్ అనేది ఊడి రాకుండా పట్టుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటూ తీసుకురావాలి. అంతేనండి, చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి. ఇదిగోండి రెడీ అయిందిగా. ఇక దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందు వెనక రెండు పక్కల ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకొని చిన్నగా కర్ర సహాయంతో మనకు కావలసినంత సైజులో చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. రెస్టారెంట్కి ఏమాత్రం తగ్గకూడదు మరి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. కొంచెం మనసు పెట్టి చేయాలంతే, మీ మనసుల్ని తాకేస్తుంది ఈ పరాఠా. రెడీ అయిపోయింది కదా, ఇక పెనం మీద వేసుకుందాము. ఈ విధంగా చేతుల మీద తీసుకొని పెనం మీద వేసుకోవడమే. కొంచెం చేతికి అంటుకుంటుంది, ఎందుకంటే ఆయిల్ అంతా మన చేతికి ఉంటుంది కదా. కొంచెం అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే విధంగా కాల్చుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని రెండు పక్కల నీట్గా కాల్చుకోవాలి. ఈ సైడ్ కాలింది కదా, ఇక తిప్పేసుకోవాలి. తిప్పి వేసుకొని ఆ తర్వాత దాని మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. పరాఠా లేయర్స్ బాగా రావాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బాగుంటుందండి. నైట్ డిన్నర్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా కొంచెం హెవీ అనిపించవచ్చు. అందుకు నేను ఆఫ్టర్నూన్ లంచ్గా, అంటే రోజు రైసే తినకుండా ఈ విధంగా కూడా చేసి పెడితే బాగుంటుంది. అందుకు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను.
ఇదిగోండి 2 పక్కల ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. ఈవెన్గా కాలుతుంది. లేయర్స్లో కూడా ఉడికిపోతుందన్నమాట, మనకు పచ్చిగా ఉండదు. ఇది కూడా రెడీ అయిపోయింది కదా. ఇక ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకుంటున్నాను. వేడి వేడి గార్లిక్ లచ్చా పరాఠా విత్ ఆల్ వెజిటేబుల్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, మీ పిల్లల మనసులు తాకిపోతాయి. బయట తినే కంటే ఈ విధంగా పరాటాస్ చేసుకుంటే మనం ఏ మాత్రము రెస్టారెంట్కి తగ్గదండి. ఇదిగోండి ఇలా పట్టుకొని లేయర్స్ కూడా చూడండి, ఇలా క్రష్ చేయడమే, అలా అంతే. హోటల్లో ఇదే కదా చేస్తారు, మనం ఎప్పుడు తినలేదు. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఇలా వాళ్ళు చేసి ఇస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం కదా. సో మనం కూడా ఎందుకు మన ఇంటిని రెస్టారెంట్కి మార్చకూడదు? చూసారుగా, ఈ విధంగా చేసుకోండి, మీకు నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. లేయర్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి చూడండి, క్రిస్పీనెస్ కూడా బాగుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పులుసు కూరతో అయితే బాగుంటుందండి. మీకు ఏ కర్రీతోనైనా తినొచ్చు, అన్ని వెజిటేబులే కాకుండా పప్పుతోనైనా తినొచ్చు, లేదా పనీర్ కర్రీతోనైనా తినొచ్చు, చనా బటర్ మసాలాతో తినొచ్చు. ఏ కర్రీతో తిన్నా లచ్చా పరాటా సూపర్. టేస్ట్ చూద్దాము. బాగుందండి. గార్లిక్ స్వాద్ చాలా టేస్టీగా ఉంది. లచ్చా పరాఠా మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, హెల్దీ కూడా అన్నమాట. మనకి పిల్లలు ఇలా బాగా ఇష్టపడతారు. బయటికి వెళ్ళి తెచ్చుకొని తినే కంటే ఈ విధంగా ఇంట్లో చేసుకొని మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, వెల్లుల్లి టేస్ట్ చాలా ఫ్లేవర్గా ఉంది, మంచి స్పైసీనెస్ కూడా వస్తుంది. అందులో ఇది లేయర్స్ కూడా వస్తుంది కదా, సో బాగా ఇష్టంగా తింటారు. ఇలా అన్ని వెజ్జెస్ కలిపి మిక్స్డ్ వెజ్జెస్ తయారు చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గార్లిక్ లచ్చా పరాఠా మిక్స్డ్ వెజ్జెస్ అన్నమాట. ఇలా అప్పుడప్పుడు కొన్ని వెజ్జెస్ మిగిలిపోతే ఈ విధంగా చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రై కంటే తక్కువ ఆయిల్తో ఇలా పులుసు కూరలు చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చిందా? అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. మరో మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంటుంది. నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం.